మిమ్మల్ని స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు ఆత్మలోకంలో నేను చూసినప్పుడు నాకు మీరు గతంలో ఏదో సంథింగ్ ఏదో హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ ఏదో రాయడం నేను చూస్తున్నాను. కొన్ని ఎగ్జామ్స్ రాశారు, కానీ ఆ ఎగ్జామ్స్ ఎలాంటి సక్సెస్ రాలేదు. ఆ తర్వాత కొంచెం బాగా డిసప్పాయింట్మెంట్ కావడం చూస్తున్నాను. ఏం ఎగ్జామ్ అమ్మా రాసింది? చాలా రాశాను ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ చాలా రాశారు, కానీ వాస్తవానికి మీకు ఈ పాడికి గవర్నమెంట్ జాబ్ రావాలి, కానీ జాబ్ రాలేదు. అవునమ్మా, చాలా రాస్తారు. ఇప్పుడు ఇంకో జాబ్ రాయాలంటే కూడా మీకు కొంచెం బాధగా ఉంది. అవునమ్మా, కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉంది. ఎస్, నాకు మీ చుట్టూ గవర్నమెంట్ జాబ్ రాకుండా పనిచేసేటువంటి ఒక దురాత్మ నేను చూస్తున్నాను. ఎస్, ఆ దురాత్మ ఈ రోజు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. వారిసీవ్ అని చెప్పండి, వారిసీవ్ అని చెప్పండి. ఎస్, మిమ్మల్ని ఇందాక చూడంగానే పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతం మీకు చేస్తానని సెలవిస్తున్నాడు. వారిసీవ్ అని చెప్పండి, గట్టిగా ఉత్సాహంగా చెప్పండి అమ్మా. ఎస్, సడన్గా నాకు మీ హౌస్ వద్దకు రాగానే నాకు మీ హౌస్ లో ఏదో సంథింగ్ ఏదో కార్యం ఆగిపోవడం నేను చూస్తున్నాను. జరగాల్సినటువంటి ఏదో ఒక మంచి కార్యం ఆగిపోయింది. ఎస్, ఈ కార్యం జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్, ఏ కార్యం కోసం చూస్తున్నారమ్మా? జాబ్ కోసం. నెక్స్ట్ మ్యారేజ్ విషయం. మ్యారేజ్ వద్దమ్మా, పెళ్లి కావాలన్నా వద్దా? ఎవరు పెళ్లి కావాలి? ఎస్, మీరే మీ పెళ్ళి మర్చిపోయారు. ఎస్, జాబ్ లేదన్న ఎస్ దాంట్లో ఆ బాధలో పెళ్ళి కూడా మర్చిపోయారు. అవునమ్మా, రైట్. నేను ఇందాక మీకు ప్రవచిస్తున్నా, కానీ నాకు ఆత్మలో వెడ్డింగ్ కార్డ్, నేను ఒక వెడ్డింగ్ కార్డ్ నేను చూశాను. వారిసీవ్ అని చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి అమ్మా. ఉత్సాహంగా చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి. ఎస్, రేపన్నాడు పెళ్లి చూపుల అబ్బాయి వచ్చినప్పుడు కూడా ఉత్సాహంగా ఎస్ ఐ రిసీవ్ అని చెప్పాలి, లేదంటే పెళ్లి కొడుకు డౌట్ వస్తుంది. ఎస్, మిమ్మల్ని నేను చూసినప్పుడు నాకు మీ వెడ్డింగ్ కార్డ్ ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఒక వెడ్డింగ్ కార్డ్ కనిపిస్తుంది. ఎస్, ఆ వెడ్డింగ్ కార్డ్ మీ మ్యారేజ్ ఘనంగా జరగడం నేను చూస్తున్నాను. మీ మ్యారేజ్ ఘనంగా జరుగుతుంది. అండ్ స్పిరిట్ లో నేను చూస్తున్నాను, నాకు సికింద్రాబాద్ అనే ప్రాంతం నేను చూస్తున్నాను. సికింద్రాబాద్ అనే ప్రాంతంతో మీ కనెక్షన్ ఉంది. ఎస్, ఎవరండి సికింద్రాబాద్ అనే ప్రాంతంలో ఎవరు ఉంటున్నారు? మేమే ఉంటున్నాం దగ్గరలో, సికింద్రాబాద్ దగ్గరలో మీరు ఉంటున్నారు. మీరు ఉండేది సికింద్రాబాద్ ఏరియాలోనే దగ్గరలో అంటే అక్కడి నుంచి నడిస్తే ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అవునమ్మా, రైట్. మీరుండే సికింద్రాబాద్ ఏరియాలోనే, కరెక్టేనా? ఎస్, మీ మ్యారేజ్ కూడా అదే ఏరియాలో సంథింగ్ ఏదో మీరు పెళ్లి కూతురుగా సికింద్రాబాద్ ఏరియాలో మీరు మారడం. ఎస్, వైట్ గౌన్ వేసుకొని పెళ్లి కూతురి అవతారంలో కనిపించడం సికింద్రాబాద్ ఏరియాలో నేను చూశాను. ఎస్, ఆ ప్రాంతంలోనే మిమ్మల్ని పెళ్లి కూతురుగా చేయబోతున్నారు. వారిసీవ్ అని చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి. కానీ పెళ్లి కాకముందు కొన్ని ఇష్యూస్ ఫిక్స్ చేయమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఒకటి, మిమ్మల్ని నేను చూసినప్పుడు నాకు స్కిన్ ఎలర్జీ. ఎస్, నాకు ఒంటి మీద కొంచెం స్కిన్ ఎలర్జీ లాంటిది, పొక్కులు లాంటివి అక్కడక్కడ కనిపిస్తున్నాయమ్మా. ఇవి వస్తున్నాయి పోతున్నాయి. ఏదో సంథింగ్ ఏదో ఆయింట్మెంట్ లాంటిది రాసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది రాసినా కానీ టెంపరీగా పోతుంది, కానీ మళ్ళీ వస్తుంది. ఎవరికి ఉందమ్మా స్కిన్ ఎలర్జీ? నాకు ఇంతకు ముందు ఉండింది. మీకు ఇంతకు ముందు ఉంది, మళ్ళీ స్టార్ట్ అయింది రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ అయింది. అవునమ్మా, ఎస్, ఈ యొక్క ఎలర్జీ వెళ్ళిపోవాలి. అండ్ సెకండ్ థింగ్, మిమ్మల్ని స్పిరిట్ లో నేను చూసినప్పుడు నాకు ఆత్మలోకంలో నేను చూసినప్పుడు నాకు మీరు గతంలో ఏదో సంథింగ్ ఏదో హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ ఏదో రాయడం నేను చూస్తున్నాను. కొన్ని ఎగ్జామ్స్ రాశారు, కానీ ఆ ఎగ్జామ్స్ ఎలాంటి సక్సెస్ రాలేదు. ఆ తర్వాత కొంచెం బాగా డిసప్పాయింట్మెంట్ కావడం చూస్తున్నాను. ఏం ఎగ్జామ్ అమ్మా రాసింది? చాలా రాశాను ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ చాలా రాశారు, కానీ వాస్తవానికి మీకు ఈ పాడికి గవర్నమెంట్ జాబ్ రావాలి, కానీ జాబ్ రాలేదు. అవునమ్మా, చాలా రాస్తారు. ఇప్పుడు ఇంకో జాబ్ రాయాలంటే కూడా మీకు కొంచెం బాధగా ఉంది. అవునమ్మా, కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉంది. ఎస్, నాకు మీ చుట్టూ గవర్నమెంట్ జాబ్ రాకుండా పనిచేసేటువంటి ఒక దురాత్మ నేను చూస్తున్నాను. ఎస్, ఆ దురాత్మ ఈ రోజు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది.
వారి రిసీవ్ అని చెప్పండి, I receive. వారి రిసీవ్ అని చెప్పండి. I receive. నెక్స్ట్ రికేకే షుకుజా రికేకే సుననదరజి. జూలై తర్వాత ఏ మాసం వస్తుందమ్మా? జూలై తర్వాత ఆగస్టు. ఎస్, వచ్చే ఆగస్టులోగా ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మీకేదో అద్భుతం జరగబోతుంది, ఏదో కార్యం జరగబోతుంది. ఎస్, మీ చుట్టూ ఉన్నటువంటి ఆ శాపం యేసు నామములో విరగొట్టబడబోతుంది. ఒక అద్భుతం మీకు జరుగుతుంది. గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి, ఐ రిసీవ్ అని. చాలా మంది మీతో అంటున్నారు, మీ యొక్క తోటి బంధువులు, ఇక నీకు జాబ్ రాదా, ఇక నీకు పెళ్లి కాదా, నువ్వు ఇలాగే ఉంటావా, నీ పరిస్థితి ఇంటేనని కొంతమంది అంటున్నప్పుడు కొంచెం మీకు చాలా బాధగాను దిగులుగాను ఒక్కొక్కసారి ఒంటరిగా కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఏడ్చేది ఎవరమ్మా? మీరే. చూడండి, ఆ మాట చెప్పంగానే ఆ సిస్టర్ యొక్క కళ్ళల్లో కన్నీళ్ళు. చూడండి, కన్నీళ్ళు. ఎస్, ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు. ఎస్, ఎంతో బాధ. ఎస్ ప్రభువా, నా పరిస్థితి ఇంతేనా, నాకు జాబ్ రాదా, నాకు పెళ్లి కాదా అని చెప్పేసి ఒక్కతే ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఎస్ అప్పుడప్పుడు బాగా కన్నీరు కారుస్తున్నప్పుడు తలంతా నొప్పిగా ఏడుకుంటుందమ్మా. ఏడ్చి 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 చాలా నొప్పిగా ఉంటుంది. చూడండి, ఆ సిస్టర్ యొక్క కళ్ళల్లో కన్నీళ్ళు, గుండెల్లో ఎంతో వేదన ఉన్నది. అందువల్ల మీరు ఎవరైనా మీ చుట్టాలింట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు రండి ఎస్ అని వాళ్ళు వెడ్డింగ్ కార్డు ఇచ్చినా కానీ రమ్మని చెప్పినా కానీ మీకు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. అవునమ్మా? పోవడం కూడా మానేశారు. అవునమ్మా? మీరు ఉన్నటువంటి ఏరియాలోనే సుమారు ఒక 7 to 10 కిలోమీటర్స్ లోపలే ఆల్మోస్ట్ చాలా మంది బంధువుల్ని చూస్తున్నాను. సికింద్రాబాద్లో ఉన్నటువంటి మీ ఏరియాకు ఒక 10 కిలోమీటర్స్ లోపలనే కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. సో వారు పిలిచినా కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా కానీ ఎస్ మీకు పోవాలనిపించడం లేదు, బంధువుల ఇంటికి పోవడం మానేశారు. అవునమ్మా? ఈ రాత్రి మీకు శుభవర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయుచున్నాడు. ఇన్నాళ్ళుగా మీకు ఉన్నటువంటి అవమానం తొలగించబడుతుంది, మీ చుట్టూ ఉన్నటువంటి ఒంటరితనమైన శాపం విరగొట్టబడుతుంది. అలాగే ఎస్ మ్యారేజ్ కాకుండా నిన్ను ఆపాలని సైతానిక ప్రణాళిక తెంచివేయబడుతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆ సంఖ్యల నుంచి విడిపించబోతున్నాడు, ఆ శాపం నుంచి విముక్తిని చేయబోతున్నాడు. మీకు మ్యారేజ్ ఘనంగా జరగబోతుంది. మీ మ్యారేజ్ చూసి మ్యారేజ్ కాదని ఎవరైతే చెప్పి ఉన్నారో వారే కుళ్ళు గుట్టుకునేలాగునా, వాళ్ళే అసూయపడేలాగునా, ఇది ఏంజల్స్ మ్యారేజ్ లాగా ఉందని అనుకునేలాగునా పరిశుద్ధాత్మ దేవుడు మీ మ్యారేజ్ చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని చెప్పండి, రిసీవ్ అని. ఎస్, 1 2 3 4 5 6 7 శాపలోకంలో చూస్తాం. నేను 7 సంవత్సరాలు చూస్తున్నాను. 7 సంవత్సరాల నుంచి మీ చుట్టూ ఒక సాతాను యొక్క గొలుసు 7 సంవత్సరాల నుంచి ఉంది. అయితే ఇది సుమారుగా 2017వ సంవత్సరంలో స్టార్ట్ కావడం నేను చూస్తున్నాను. 2017 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఎస్, 2017 సంవత్సరంలో ఏం జరిగిందమ్మా? ఎస్, 2017 సంవత్సరంలో మీ కుటుంబంలో ఎవరో సిక్ ఉండడం నేను చూస్తున్నాను. ఎవరో సిక్కు ఉన్నారు, అనారోగ్యమయ్యారు. ఆ తర్వాత హాస్పిటల్లో కూడా జాయిన్ కావడం నేను చూస్తున్నాను. ఎవరయ్యారమ్మా హాస్పిటల్ అడ్మిట్ అయింది? ఎవరమ్మా? మా అమ్మమ్మ. మీ అమ్మమ్మ. అదే సంవత్సరం అయిన తర్వాత ఏం జరిగిందమ్మా? చనిపోయారు. ఏ సంవత్సరం చనిపోయారు? 2017. అవునా? నేను చెప్పింది కరెక్టే. 2017 సంవత్సరంలో మీ అమ్మమ్మ గారు చనిపోయారు. అవునమ్మా? మీ అమ్మమ్మ గారికి మీరంటే ఎంతో అఫెక్షన్ ఉండేది. అవునమ్మా? చాలా ఇష్టం. అవునా? మీ అమ్మమ్మ అంటే, మీ అమ్మగారి కంటే మీ అమ్మమ్మ గారంటే మీకు చాలా అఫెక్షన్ ఎక్కువ, ఎంతో ఇష్టం, ఎంతో ఆమంటే మీకు ఎంతో అభిమానం. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అల్లారు ముద్దుగా ఆమె సమక్షంలోనే మీరు పెరిగారు. అవునమ్మా? ఎస్, 2017 సంవత్సరంలో మీ అమ్మమ్మ గారు చనిపోయినప్పుడు మీరు ఎంతగానో విలాపించారు, ఏడ్చారు. సో ఒక నెల పాటు కూడా కొంచెం బాగా డిస్టర్బ్ అయిపోయి కొంచెం బాగా డిప్రెషన్ లా కూడా వెళ్ళిపోయారు.
అవునమ్మా? ఎస్. ఆ తర్వాత మీ అమ్మగారు చనిపోయిన తర్వాత అదే సంవత్సరం, అదే చనిపోయినటువంటి అదే వారం, అదే మాసంలో మీ అమ్మగారి యొక్క రూపం, మీ అమ్మమ్మ గారి యొక్క రూపం కూడా మీ కలలో మీకు కనిపించడం స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు మీ అమ్మమ్మ గారి రూపం మీకు కనిపించేది. అవునమ్మా? మీకు గుర్తుందా? అప్పుడు 2010 సంవత్సరంలో చనిపోయినటువంటి కొత్తలోనే మీ అమ్మమ్మ గారు కనిపించారమ్మా? కనిపించేయమని చెప్పారమ్మా అమ్మమ్మ గారు? గుర్తులేదు, కానీ కనిపించేది మాత్రం మీకు గుర్తుంది. అవునా? అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఏ దురాత్మ అయితే మీ అమ్మమ్మ గారిని చంపేసిందో ఆమెతో మీకున్న అనుబంధం బట్టి ఆ కళ రూపంలో, మీ అమ్మమ్మ గారి కళ రూపంలో మీ ఒంట్లోకి రావడం చూస్తున్నాను. 2017 సంవత్సరం నుంచి మీ చుట్టూ ఒక గొలుసు ఉండడం చూస్తా. అప్పటి నుంచి నాకు కొన్ని సమస్యలు నేను చూస్తానమ్మా. ఎవరికమ్మా బాగా మైగ్రేన్ హెడేక్ వల్ల ఎవరికి ఉంటుందమ్మా? వస్తుంది, పోతుంది, ఒక్కోసారి సివియర్గా వస్తుంది, ఒక్కోసారి చాలా సివియర్గా ఉంటుంది. ఎవరికి ఉంటుందమ్మా తలపోటు అంతా? నాకు ఉంది, మా సిస్టర్కి ఉంది. మీకు ఉంది, మీ సిస్టర్కి ఉంది. ఒక్కోసారి చాలా సివియర్గా ఉన్నప్పుడు ఏమనిపిస్తుందమ్మా? చాలా పెయిన్ అనిపిస్తుంది, అది ఇప్పుడు భరించలేరు. అవునమ్మా? భరించలేని నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు మీరు అన్ని పనులు ఆపేసేసి రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద ఇట్లా దుండు పెట్టుకొని పండుకోవడం నేను చూస్తున్నాను. అవునమ్మా? ఎస్. అప్పటి నుంచి ఉన్న గొలుసు మీ చుట్టూ ఉన్నది. ఈ రాత్రి ఆ గొలుసును యేసుక్రీస్తు నామములో తెంచి వేస్తున్నాను. చెప్పండి, ఐ రిసీవ్ అని. అమ్మమ్మ రూపంలో వచ్చిన ప్రతి దురాత్మ యేసు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. చెప్పండి, ఐ రిసీవ్ అని. మీకు మ్యారేజ్ జరుగుతుంది. చెప్పండి, ఐ రిసీవ్ అని. మీ అవమానం బహుమానంగా మారుతుంది. చెప్పండి, ఐ రిసీవ్ అని. ఎవరైతే మ్యారేజ్ కాకుండా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారో, బేతల్ టవల్లో కానీ, యూట్యూబ్ లైవ్, ఫేస్బుక్ లో ఉన్న బిడ్డలు ఎక్కడున్నా కానీ, ఎవరికైతే మ్యారేజ్ కాలేదో నేను ప్రవచిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో మ్యారేజ్ కాని వారికి 2024 సంవత్సరము వివాహ నామ సంవత్సరంగా ఉంటుందని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, వారి పక్షంగా ఉన్న పేరెంట్స్ నమ్మి గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని. ఎస్. మీ కుటుంబంలో అద్భుతం చోటు చేసుకోబోతుంది. ఎస్. కళ్ళు మూసుకోండమ్మా, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఆ శాపం విరగొట్టబడుతుంది. ఎస్. మిమ్మల్ని కూడా ఆయన దర్శించబోతున్నాడు, విడిపించబోతున్నాడు. ఎస్. ఈ బిడ్డ పట్టలోనికి పరిశుద్ధాత్మ, మీరు కూడా పట్ట వేచి పెట్టుకోండి. మీ ఒంట్లో ఏ దురాత్మ ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది. ఎస్. ఈ బిడ్డ పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలు, డిప్రెషన్ దురాత్మలు, జాబ్ రాకుండా చేసే దురాత్మలు, మ్యారేజ్ కాకుండా చేసే దురాత్మ, యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలను రిలీజ్ చేస్తున్నాను. మంటలో ఆ బిడ్డ చుట్టూ ఉన్నటువంటి సాతాను గొలుసుల్ని తెంచి వేస్తున్నాను. గొలుసులు తెగిపోతున్నాయి. ఎస్. గొలుసు తెగిపోతుంది. ఒంట్లో ఉన్న దురాత్మ లో తెరిచి అరెస్ట్ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో పొట్టలో మొత్తం కూడా అన్ని తిప్పేస్తుంది, కడుపులో తిప్పేస్తుంది. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ మంటలు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయుచున్నాడు. ఆ గొలుసులు తెగిపోతున్నాయి, బంధకాలు తెగిపోతున్నాయి. ఆ దురాత్మ లో తెరిచి అరుస్తూ గట్టిగా బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో ఎస్. విడిచేసి వెళ్ళిపోతుంది. జాబ్ రాకుండా చేసే దురాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో పొందుకోండి. చేతులు పైకెత్తమ్మా. ఎస్. అభిషేకం మీపై బలంగా దిగొస్తుంది. వాగ్ని అభిషేకం. ఎస్. అందరు చేతులు పైకెత్తండి. ఎక్కడున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాగ్ని అభిషేకాన్ని మీకు దయచేస్తున్నాడు. వాగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. యేసుక్రీస్తు నామములో ఎక్కడున్నా కానీ పొందుకోండి. వాగ్ని అభిషేకం యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ మీదకి మ్యారేజ్ అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. జాబ్ అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. అవమానం తొలగిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడి కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు.
వారి రిసీవ్ అని చెప్పండి. ఎస్, ఆ రిసీవ్ అని చెప్పండి. ఎస్, clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. Say hallelujah. Yes, అమ్మ, God bless you అమ్మ. మీకు మ్యారేజ్ జరుగుతుంది, దేవుడు కార్యం చేయబోతున్నాడు, మీరు సాక్షాత్తు రాబోతున్నారు. Yes, God bless you.